అందరికీ నమస్తే. అసలు నిన్న జనసేన పార్టీ ఏదో తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసిందంట. అక్కడ ఆయన కుటుంబంలో 6 ఉంటే 2 ఓట్లే వచ్చాయంట. ఇది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఫేక్ ప్రచారం. దీన్ని జడా శ్రావణ్ కూడా అలాగే పబ్లిసిటీ చేశాడు. అయితే తాజాగా ఎన్నికల కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన దాన్ని విత్ ప్రూఫ్తో సహా తీసుకొచ్చి ఇప్పుడు మన ముందు అంటే జడా శ్రావణ్ చెంప చెల్లు అనిపించేలాగా మనోడు ఒక వ్యక్తి పూర్తి ఆధారాలతో ప్రొడ్యూస్ చేశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ ఎంత దిగజారు రాజకీయం చేస్తుందో, వైసీపీ ఎంత నీచమైనటువంటి రాజకీయం చేస్తుందో ఈ వీడియో చూస్తే మీ అందరికి అర్థమైద్ది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చూడండి, వీడియో చూడండి. వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలైంది. తెలంగాణలో ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయండి, 2 ఓట్లు బండియండి. వైఎస్ఆర్సీపీ పార్టీ సంగారెడ్డికి సంబంధించి ఒక ఓటే వచ్చింది. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో 9 మంది 10 మంది ఉన్నారంట. ఒక ఓటే వచ్చిందంట అని చెప్పి సంగారెడ్డి 4వ వార్డు జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. నడిమేటి సాయి కుమార్. ఈయనకి అఫీషియల్ గా వెబ్సైట్ లో ఉంది సంగారెడ్డి 4వ వార్డు వచ్చినటువంటి ఓట్లు ఎంత, నడిమేటి సాయి కుమార్ జేఎస్పీ 99 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 448 వచ్చాయి, కాంగ్రెస్ కి 481 వచ్చాయి, బీజేపీ 80 వచ్చాయి, ఎంఐఎం కి 137 వచ్చాయి. అంటే మీకు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పొజిషన్ లో ఉంది, థర్డ్ పొజిషన్ లో ఎంఐఎం ఉంది, 4th పొజిషన్ లో బీజేపీ కన్నా ముందు 99 ఓట్లు. ఇప్పుడు ఇంకా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడంలో మన వైసీపీ వాళ్ళు అలాగే ఇట్లాంటి జడాశ్రావణి వీళ్ళు మాత్రం ఎంత తప్పైనా సరే మంచినీళ్ళు తాగి ఎటువంటి టెన్షన్ లేనట్టుగా మీడియా ముందుకు వచ్చి ఎక్స్పోజ్ చేయడంలో మనోడు నెంబర్ 1గా ఉంటాడు. అంటే అది తప్పు అని ఫాల్స్ ఎలిగేషన్ అని తెలిసినా కూడా ఇలా చేస్తుంటారు. ఇప్పుడు నేనేమంటున్నాడు వెంకటేశ్వర స్వామి శాపం తగిలిందంట. తెలంగాణలో జనసేన పార్టీ 90 సీట్లలో గెలిచింది. వెంకటేశ్వర స్వామి శాపం తగలటం వల్ల పాపం 90 ఓట్లు వచ్చాయి అనుకుంటే నువ్వు అన్నట్టు జడా శ్రావణ్ చెప్పినట్టే తెలంగాణలో పాపం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు శాపం తగిలింది అనుకోవచ్చు. శాపం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అరకోటి జడా శ్రావణ్ శాపం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తాను విను. తెలంగాణలో అసలు జనసేన పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫోకస్ చేశారు. సో తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో అక్కడ జనసేన పార్టీలో పోటీ చేశారు. ఇంతవరకు అక్కడ ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచింది కానీ ఏమీ లేదు. సరే చిన్న కార్పొరేటర్స్లో వాటిలో ఎక్కడో చోట పోటీ చేసి రెండు కార్పొరేషన్లు ఎక్కడో కౌన్సిలర్స్గా గెలిచారు వాళ్ళు. ఒక రకంగా అది ఒక హ్యాట్రిక్ అని చెప్పాలి. ఎందుకో తెలుసా? పార్టీ అక్కడ లేదు, పార్టీ సంస్థానగతంగా నిర్మాణమై లేదు, అయినా కూడా అక్కడ గెలిచారు. సరే ఇక్కడ వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే అంటే ఎక్కడ ఏమీ లేని చోట 2 కౌన్సిలర్స్ గెలిచారు అని అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళకి దీవెనలు ఇచ్చినట్టే నీ లెక్క ప్రకారం. వెంకటేశ్వర స్వామి శాపం అంటే ఏంటో తెలుసా? 151 సీట్లతో గెలిచి వైనాట్ 175 అంటే ఫట్ పని పళ్ళు రాలగొట్టి 11 సీట్లు ఇచ్చాడు చూసావు, అది శాపం అంటే నీ లెక్క ప్రకారం చెప్పాలంటే. ప్రజలు రాజకీయాల్లో చేయండి. ఇట్లాంటి చెప్పుడు మాటలు ఇలాంటి సోది మాటలు మాట్లాడి ప్రజల్ని ఆగ్రహానికి గురయ్యేటట్టు చెయ్యొద్దు. ఇప్పుడు వాస్తవమే కదా, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడంటే ఎంత వెంకటేశ్వర స్వామి శాపం పెడితే 11 సీట్లకు వచ్చాడు నీ లెక్క ప్రకారం చేస్తే? అరే మన గురిగింజ మన కింద నలుపు మనకు తెలియదు. మన బతుకు ఏందయ్యా అని అంటే పార్టీ ఏమో బ్రహ్మాండమైన అక్షరాలతో ఉంటాయి, ప్రశ్నించడం కోసం పెట్టానంటావు. తెల్లారు లెగిస్తే అరకోట్ వేసుకొని జడా శ్రావణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం బయటకు వచ్చి మొరుగుతాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడటానికి. ఏ విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విషయాన్ని సంబంధం లేని విషయాలతో మాట్లాడాలి. అసలు నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు 2 ఓట్లు వచ్చినాయి 1 ఓటు వచ్చినాయి అడుగుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణలో చాప జుట్టేసింది? ఎందుకంటే మానుకొండలో రాళ్ళు తీసుకొని వెంటబడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, సెంటిమెంట్ ఫుల్స్ ఏడిస్తే కళ్ళం నీళ్లు పెడితే ఓట్లు వేసేవాళ్ళు కాదు. అక్కడ తెలంగాణలో ఉన్నవాళ్ళు ఉద్యమం కోసం ఈడు మనకు ద్రోహం చేశాడరా అని అంటే వాడు చస్తన్నా కూడా వాడి మీద తిరుగుబాటు చేసేటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళు
అక్కడ ఇలాంటి రాజకీయాలు దేకవు. ఇలాంటి వాళ్ళు దగ్గర గుర్ర నీరు వాళ్ళు తెలంగాణ వాళ్ళు. అందుకనే మన అన్న అక్కడ పనికిరాదని దుకాణం జగదేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు. మీరు మీ బతుకులుగా ఏమైనా తెలంగాణలో పోటీ చేశారా? తెలంగాణలో ఒక కౌన్సిలర్ సీటు గెలిపించుకున్నారా? మీరు 151 సీట్లతో సీఎం కుర్చీ వచ్చావు. నీకు పార్టీ ఫండింగ్ చేసుకునే డబ్బులు ఉన్నాయి, అన్ని కెపాసిటీ ఉంది, అయినా కూడా సాప చుట్టేసావు తెలంగాణలో. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల నిర్ణయం మీదకు సీట్లు గెలుస్తాం. దానికి స్వామివారికి అపవాదానికి లింకు పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మీరున్నారు. ప్రతి దానికి వెంకటేశ్వర స్వామికి లింకు పెట్టడం, ప్రతి దానికి వెంకటేశ్వర స్వామి చేయించాడని చెప్పడం, అంటే వీళ్ళ అని చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం చివరికి వెంకటేశ్వర స్వామి మీద కూడా నిందలేసే పరిస్థితులు దిగజారిపోయారు. వెంకటేశ్వర స్వామికి కూడా అపవాదం అంటగట్టే పరిస్థితికి వీళ్ళు దిగజారిపోయారంటే కనీసం మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కొంచెమైనా మీకు సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఈ అరకోటి జడాశ్రావణకు నేను చెప్తున్నా, తెల్లారు లెగిసిన దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళి టిష్యూ పేపర్తో దుడుచుకొచ్చానా, బయటకు వచ్చినాక ఎవడో ఒకటి మీద నింద వేసామా, ఎవడో ఒకటి మీద మురిగామా అనే తట్టే కానీ, అరే మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన పార్టీ భవిష్యత్తు ఏంటి, మన పార్టీ పునాదులు ఏంటి, మనం ఎలా పార్టీని సర్వే చేసుకొని ముందుకు వెళ్దామనేటువంటి ఆలోచన అవగాహన లేని నెంబర్ వ్యక్తి వీడు. పేమెంట్ వచ్చిందా, సర్దుకున్నామా, అరకోటేసుకున్నామా, మీడియా ముందుకు వచ్చామా, మాట్లాడామా, ఏమి సంబంధం లేకపోయినా వీడికేదో అన్నీ తెలిసినట్టు, వీడంతటో లేడన్నట్టు. మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ సైట్లో ఇచ్చారుగా 99 ఓట్లు వచ్చాయని. 99 ఓట్లు అంటే తక్కువ ఓట్లేం కాదు. అంటే మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి ఫేక్ ప్రచారాలతోటి మన పార్టీ నిర్మాణాలు, మన పార్టీ బతుకుల నిర్మాణాలు చేస్తే రానున్న రోజుల్లో మన భవిష్యత్తు శూన్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో నిన్నెట్లో డేకేవాడు ఎవరు లేడు. 471 ఓట్లు వచ్చిన నీకు పొత్తు కోసం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎంపర్లాడుతున్నారంటే ఆ వైసీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆఖరికి సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా ఆసక్తి చూపించలేదు. ఎందుకు కారణం అంటే, జగన్ అంటే ఒక అవినీతి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. జగన్ అనేటువంటి వ్యక్తి ఒక అవినీతి సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి వ్యక్తి, పవర్ని మిస్యూజ్ చేసినటువంటి వ్యక్తి. జగన్తో చేతులు కలిపిన వాళ్ళు ప్రతి వాళ్ళు జైలుకి వెళ్ళారు అనేది వాస్తవ విషయం. కాబట్టి తొందరలో ఇప్పుడు దాకా నువ్వు తీర్పులు చెప్పావు, ఇప్పుడు దాకా కేసులు వేసావు, ఇప్పుడు దాకా పోరాడావు కదా, నెక్స్ట్ టైం నువ్వు కూడా జైలుకి వెళ్ళే సమయం దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితంగా దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు జైలుకి వెళ్ళటం అనేది, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆయన వెనకాల నడిచిన వాళ్ళు జైలుకి వెళ్ళటం అనేది ఆయన జాతక చక్రంలో ఉంది. ఇంకా నేను ఓపెన్గా మాట్లాడుతున్నా.